వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి జనవరి 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి రైతులకి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రుల చిత్రపటాలకి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రైతు భరోసా పేరుతో ఎంతో అభివృద్ధికి పాల్పడ్డారని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అనే విధానాన్ని అవలంబిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధు పేరుతో వ్యవసాయం చేయలేని భూములైన కొండలకు, గుట్టలకు, రోడ్లకు డబ్బులు మంజూరు చేసి అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని మరోసారి రుజువైందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. సంక్షేమ, అభివృద్ధి తమకు రెండు కళ్ళ వంటివని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కనబడడం లేదా అని ఆయన ఆరోపించారు. జై పిఎస్ఓ, జై కాంగ్రెస్, జై పిఎస్ఓ, జై పిఎస్ఓ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై పిఎస్ఓ, జై పిఎస్ఓ, జై పిఎస్ఓ, జై కాంగ్రెస్. మీరు మీడియా తీసుకోండి మనం తీసుకోండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మొదటిది 6 గ్యారెంటీలో భాగంగా 100 రోజుల పని ఎవరికైతే భూమి లేని నిరుపేదలు, రైతు కూలీలు, జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీలో పెట్టిన దాంట్లో భాగంగా 6 ఈరోజు అనౌన్స్ చేసిండ్రు. 26వ తారీఖు నుంచి మొదలు పెడతారని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 24 లక్షల జాబ్ కార్డు హోల్డర్స్, భూమి లేని నిరుపేదలు ఉన్నారు. 24 లక్షల జాబ్ కార్డు అంటే దాదాపు 48 లక్షలు, అంటే భార్య పేరు జాబ్ కార్డు ఉంటే భర్త ఉంటాడు. అట్లా 48 లక్షల మందికి వాళ్ళ కుటుంబాలకు ఈ రకంగా పూర్తి నిరుపేదలకు ఎన్నికల కాలంలో ఏదైతే పెట్టినో దాన్ని సమావేశంలో చర్చించి ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ సబ్జెక్టు మంత్రి అయిన సోదరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రైతు భరోసా గురించి ఈ గడిచిన 2-3 నెలల నుంచి ఇతర పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నికల మాట తప్పిర్రు, ఇది చెప్పిర్రు, అది చెప్తారు. వాళ్ళిద్దరికీ రైతు భరోసా గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి
చెప్పిన రాసిన మేనిఫెస్టోకు చెప్పిన వాగ్దానాలకు ఏం చేసిండ్రో ప్రజలందరికీ తెలుసు. ఇలా ఆయనతో ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమని చెప్పి అక్కడక్కడ పెట్టి ఏదో ఒక ఫ్లెక్సీలు పెట్టి కనబడేట్టు చేసి 10 మంది పెట్టి ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తుండ్రు. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని రకాల మోసాలు చేసినా మీ అందరికీ తెలుసు. ఇన్ని లెక్కలనే ఇన్ని కట్టాలని చెప్తున్నారు. లెక్కలు నేను చెప్తే సిద్ధంగా ఉన్న లెక్కలు చెప్పడానికి రాష్ట్రంలో వాళ్ళెన్ని కొట్టిండ్రు, మేమెన్ని చేసినా చెప్తా సిద్ధంగా ఉన్నాం. కాకి లెక్కలు చెప్పడం కాదు. ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో, ఎవరైతే వ్యవసాయం చేస్తుండ్రో వాళ్లకు రైతు భరోసా ఇస్తారని చెప్పాక ఆమోదించడం జరిగింది. రైతు భరోసాగా అనేది రైతుకు పెట్టుబడి కోసం ఇచ్చే సాయం కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేసే భూమికే ఇస్తాం, దానికే కట్టుబడి ఉన్నాం అని చెప్పి మరొక్కసారి చెప్తూ, వాళ్ళ లెక్క టీఆర్ఎస్ వాళ్ళ లెక్క పెద్ద పెద్ద దొరలను, పెద్ద పెద్ద పటేలను, పెద్ద పెద్ద రెడ్లను, పెద్ద పెద్ద భూస్వాములను హైదరాబాద్ ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళకు వాళ్ళ భూమి ఎక్కడో తెలియదు, వాళ్ళ వ్యవసాయం అంటే తెలియదు. వాళ్ళ జేబులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మొట్టమొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలకి అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి రైతుకి రైతు భరోసా సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. నేడు 12,000 రూపాయలు ఇస్తామనడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట ఇచ్చిన ప్రకారం రైతులకి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దండం పెడతా ప్రభుత్వం మారింది కదా, ప్రభుత్వం మారేది మేము ఓటైంది మీరు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డకు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న 70 లక్షల రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. 1,50,00,000 ఎకరాలు సాగు చేస్తున్న రైతాంగానికి ఇలా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఆనాడు పదవి కోసం ఓట్లు దండుకోవడానికి ఎకరానికి 7,500 అన్నావు. ఒక దఫా నువ్వు ఎగబెట్టావు. ఒక దఫా ఎగబెట్టావు అంటే 10,000 కోట్లు ఇవాళ ఎగబెట్టావు రాష్ట్రానికి. ఇవాళ నువ్వు ఇస్తున్నది ఎంత? 7,500కు 15,000కు నువ్వు 12 అంటున్నావు. ఇది కూడా నువ్వు మోసం చేశావు. మోసం చేసిన ప్రభుత్వం, మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడమే కాకుండా ఆనాడు కేసీఆర్ పాలనలో ఏదైతే రైతాంగాన్ని ఆదుకున్నదో కేసీఆర్ పాలనే బాగుంది అనేది కాంగ్రెస్ నాయకులు కష్టంగా అనాలి, అని తీరాలి. అనకపోతే మీరు 7,500 వేయాలి. ఇలా రైతులు మన ఎరువుల కోసం లైన్లో పడుతున్నారు. ఇలా కరెంటు సగం ఇచ్చే సందర్భం లేదు. ఇలా ఏ రకంగా ఇచ్చే సందర్భం లేదు. మోసం చేశారు మీరు. నేను రైతాంగ విషయం మిగతా విషయాలు మాట్లాడుతున్నాను. అన్నిట్లో 6 గ్యారంటీలు, 420 హామీలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ నామరూపాలను చేయవలసిన బాధ్యత ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ వ్యతిరేకంగా ఓటేయాలని కూడా నేను డిమాండ్ చేయడం. సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రేట్ల జియోను వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో పెంచిన కూలీ రేట్లు జీవోని వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా నస్పూరు సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకి అనుగుణంగా హమాలీ కూలీ రేట్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, హమాలీ కార్మికులకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు ఒప్పందం జరుగుతుందన్నారు. అక్టోబర్ 4, 2023 నాడు సివిల్ సప్లై కమిషనర్ సమీక్షంలో చర్చలు జరిపి రేట్లు పెంచుటకు ఒప్పందం జరిగిందన్నారు. సంవత్సరం పూర్తి కావస్తున్న నేటికి జరిగిన ఒప్పందం అమలు చేయనందున ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 100 మంది హమాలీలు మరియు స్వీపర్లు పనిచేస్తున్నారని, హమాలీల సమ్మెతో రేషన్ బియ్యం గోదాములకే పరిమితం కావడంతో పేద ప్రజలకి రేషన్ బియ్యం అందడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీవోని విడుదల చేసి కార్మికులకి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి మీరు ఇలా చూద్దాం చూడడం. సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జనవరి 1 నుండి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. సివిల్ సప్లై పౌర శాఖలో పనిచేసేటువంటి హమాలీ కార్మికులు పనిచేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం ప్రతి ఇంటికి చేరేసేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి తరుణంలో పలుమార్లు కార్పొరేషన్ కమిషనర్ను కలిసినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా ఆ సమస్య పరిష్కరించకపోవడం వల్ల నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. ఈరోజు 1/1/2024 నుండి వేతనాలు రావాల్సి ఉన్నప్పటికీ కూడా 1/4/10/2024న కమిషనర్ గారి సమక్షంలో కార్మిక సంఘాల మధ్యలో ఒక అంగీకార ఒప్పందం జరిగింది. ఆ అంగీకార ఒప్పందాన్ని జీవో విడుదల చేసి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కానీ కార్పొరేషన్ కమిషనర్ చౌహాన్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వివిధ జిల్లాలలో హమాలీ కార్మికుల్ని అరెస్టు చేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు. అరెస్టులతోటి ఎక్కడ కూడా ఉద్యమాలు ఆగినటువంటి ప్రస్తావన లేదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కమిషనర్ గారి చౌహాన్ గారు కానీ గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వెంటనే మీకు మాకు మధ్య జరిగినటువంటి అంగీకార ఒప్పందాన్ని జీవో విడుదల చేసి సంవత్సర కాలంగా బకాయిలుగా ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఎక్కడ చూసినా సొంత గోడౌన్లు నిర్మించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు అధికారులంతా. ఎందుకంటా ఉన్నాం, ఈరోజు ఇదే కలెక్టరేట్ సాక్షిగా ఈ ముందున్నటువంటి 3.5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. కానీ పౌర సరఫరాకు సంబంధించినటువంటి లక్షల రూపాయలు ప్రతి నెల అద్దెలు కడతా ఉన్నారు. ఈ భూములలో సొంత గోడౌన్లు నిర్మిస్తే ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడకుండా ఉంటుంది కదా. ఈ సోయి లేనటువంటి అధికారులు ఇవాళ కార్మికులకు పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సొంత గోడౌన్లు నిర్మించాలి, సంవత్సర కాలంగా వేతనాలు ఇవ్వనటువంటి ఆ వేతనాలన్నీ ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యను పరిష్కరించేదాకా సమ్మెను కొనసాగిస్తాం. ఎలాంటి ఒత్తిళ్లు చేసినా సమ్మెలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో తెలంగాణ మాల మహానాడు జన్నారం మండల యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గడమండ్ల చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని PRTO భవన్లో జన్నారం మండల మాలల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంబాల రాజేష్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్టా మధుకర్, స్టేట్ అధికార ప్రతినిధి భూపెల్లి మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి దమ్మా నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవికుమార్ విచ్చేసి మాల సంఘం బలోపేతం చేయడంలో భాగంగా జన్నారం మండల యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జన్నారం మండల యూత్ అధ్యక్షులుగా అంబటి శరత్, ఉపాధ్యక్షులుగా నెమలికొండ సాయి కుమార్, పాత రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా దాసన్ల నవీన్, మూగల సుధాకర్,
సుధాకర్, కార్యదర్శులుగా కొప్పుల రాము, తోకల తిరుపతి, కోడి హరీష్, చీటి ప్రవీణ్ ఎన్నుకొని నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర యువజన నాయకులు ఆసాది మధు, జనారం మండల నాయకులు బొట్ల సంజు, జక్కల సురేష్, కండ్లె శ్రావణ్ కుమార్, కోడి ఇసాక్, గూడెపు బొమ్మయ్య, కోడి సృజన్, మూగల వెంకటేష్, అంబటి కాంతయ్య, కండ్లె సతీష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మాలల సత్తా ఏందో మేము చూపించాం. మాలల సింహగర్జన ద్వారా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో చూపించాం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఎస్సీ వర్గీకరణ చెల్లనేరదు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. త్వరలో మా సత్తా ఏందో ఇంకా కూడా మేము చూపించబోతున్నాం. దయచేసి మీరు మరొకసారి పునరాలోచించి ఎస్సీ వర్గీకరణకు మీరు అనుకూలంగా ఇవ్వద్దని, ఇక్కడ పత్రికా సమూహం కూడా మాట్లాడదని మేము కోరుతూ జై భీమ్. మీరు అనుకూలంగా ఇవ్వద్దని, ఇక్కడ పత్రికా సమూహం కూడా మాట్లాడదని మేము కోరుతూ జై భీమ్. జై భీమ్, జై మాల. ఈరోజు జనారం మండలంలోని పిఆర్టీ భవన్లో మాలల సమావేశం జరగడం జరిగింది. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు గడమల్ల చిన్నయ్య గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల యూత్ అధ్యక్షునిగా శరత్ కుమార్ గారిని, అలాగే మిగతా సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. మాల సంఘం బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు జన్నారం మండలంలో ఇవాళ యూత్ కమిటీ వేయడం జరిగింది. అతి తొందరలోనే మండల కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఇవాళ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తూనే ఇలా మా హక్కుల కోసం సాధించుకోవడానికి ఇలా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఇచ్చిన తీర్పుని మేము ఖండిస్తూ ఇవాళ శాంతియుతంగా డిసెంబర్ 1న మాలల ఆత్మ గౌరవాన్ని తెలియజెప్పే విధంగా పెరేడ్స్ గ్రౌండ్లో నిర్వహించిన మాలల సింహగర్జన కార్యక్రమానికి ఇవాళ పెద్ద ఎత్తున 7 లక్షల మందితోని ఇవాళ మా సత్తా ఏందో ఇవాళ రాష్ట్రానికి చూపెట్టినటువంటి ఘనత ఇవాళ మాలలకు ఉంది. మాలలు పెద్ద ఎత్తున ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నాడు గొప్ప కుటుంబం మాలల కుటుంబం. ఈ యొక్క మాల సంఘాలకు చేతన అందిస్తూ మేమున్నానని భరోసానిస్తున్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి గారులకు, అలాగే గడ్డం వినోద్ గారికి, నాగరాజు గారికి, మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు మేము మాల సంఘాల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఇలాగే ఈ యొక్క వారి కృషి, వారి పట్టుదల, వాళ్ళ ముందుండి ఇవాళ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇవాళ మాల సంఘాలు వాళ్ళెంబడే ఉండి హక్కుల సాధనకి ఇలా వర్గీకరణ ఆపేంత వరకు రాజీలేని పోరాటం చేశామని తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేస్తున్నాం. ప్రజాపాలన రైతు భరోసాపై బీఆర్ఎస్ నిరసనకు వ్యతిరేకంగా ఖండిస్తూ జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం జైపూర్ మండలంలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బానిస బాల్కా సుమన్కు బానిసగా ఒక డాక్టర్ హోదా నుంచి వచ్చిన రాజా రమేష్, నువ్వు మాట్లాడే పద్ధతి, నీ హోదాకు నువ్వు చేసిన దానికి తగేటట్టు లేదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ఎందుకంత ఆవేశంతో మాట్లాడుతున్నావు? ఏమైనా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చినరా? ఇంకా నువ్వు బాల్కా సుమన్కు బానిసగానే బతుకుతున్నావు. ఒక దళితుడిగా ఉండి ఇంకో అతని దగ్గర బానిస బతుకుతున్నావు రాజా రమేష్. మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న దొరపాలనకు ప్రజలందరూ తన్ని బయటికి పంపించి ప్రజాపాలన తీసుకుని వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ముందుకు పోతా ఉంది. ఇచ్చిన హామీలు సంవత్సరం పూర్తి కాగానే ఇచ్చిన హామీలు సుమారు 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి ఇంకా గ్యారెంటీలతో ముందుకు వస్తున్న ప్రజాపాలనను నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గత పాలనలో దొరకు బానిసగా బతికిన ఇలా దొర పాలనలో కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చినాయి. ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో వరకు పదవి ఇచ్చిందా? ఒకసారి నీకు మాట్లాడే దమ్ము ఉంటుంది, మాట్లాడు. కేసీఆర్ అల్లునికి, మేలనుకి, ఇంకో కొడుకుకి, ఇంకో బిడ్డకు ఇలాంటి పదవులు ఇచ్చుకుంటూ ఈ తెలంగాణను లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ అయినా వచ్చిన సంవత్సరంలో ప్రజాపాలనతో ప్రజల్లో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయిని కాదు. దళితుల కోసం, రైతుల కోసం ప్రజలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ వాడకన్నా ఏ పల్లెకన్నా రైతులకు భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీ దొర పాలనలో
దళితుల భూములు గుంజుకున్నది టీఆర్ఎస్ పార్టీ, రైతుల భూములు గుంజుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ చూడు, ఏ గ్రామంలో చూడు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినవి గుంజుకున్నది. మరి దళితులకు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మరి దళిత బంధు అన్నాడు. ఏ గ్రామంలో ఎంతమందికి దళితులకు దళిత బంధు ఇచ్చిండు, మరి రైతులకు 3 ఎకరాలు ఇచ్చిండు. ఒకసారి నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక దళిత బిడ్డగా దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన గ్రామం చూపెట్టు, దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన గ్రామం చూపెట్టు, మరి దళితులకు దళిత బంధు ఇచ్చిన గ్రామం చూపెట్టు. రాజా రమేష్, నీకు చెప్పి పంపించిన బాల్క సుమన్ హెచ్చరిస్తున్నా, మరొకసారి మా నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా తప్పుడు సమాచారంతో రోడ్లపైకి వస్తే మా నాయకుడు మమ్మల్ని ఆపుతాడు. మా నాయకుడు నిజాయితీపరుడు. వివేక్ వెంకటస్వామి కుటుంబం ప్రజల కోసం పనిచేసింది, ప్రజా ప్రాణ కోసం పనిచేసింది. ఈ నియోజకవర్గంలో కాదు, పెద్దపల్లి పార్లమెంట్లో ఏ గ్రామానికి పో, వెంకటస్వామి కాక అంటే ప్రజల్లో ఉన్నాడు, నీటి సమస్యను తీర్చిన వాడు. మరి అదే ఎక్కడ ఉన్న సమస్య ఉన్నా దళితుల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీనల కోసం పనిచేసిన ఆ కుటుంబంపై మాట్లాడే దమ్ము ధైర్యం నీకు లేదు. మరొకసారి మాట్లాడితే నిజంగా కాంగ్రెస్ పార్టీ సైనికులం తరిమి కొడదాం. మరి మేము అధికార పార్టీలో ఉన్నాం, ఆలోచిస్తున్నాం. మీ లెక్క అధికారుల పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఏ రకంగా హింసించారో అధికారులను అండబెట్టుకొని, పోలీసు అండబెట్టుకొని మాపై కేసులు పెట్టిన చరిత్ర మీది. కానీ మేము ప్రతిపక్షాలకు నిజంగా మీకు మానవత్వం, చిత్తశుద్ధి ఉంటే, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన నిలబడండి. మేము సరిగ్గా ప్రజాపాలన చేయకపోతే మమ్మల్ని మాట్లాడండి. కానీ మీరు అనవసరంగా మాట్లాడి ఇలా కేటీఆర్ జైలుకు పోతాడనే భయంతో మీరు రోడ్లపై వచ్చిండు. కేటీఆర్ చేసిన మోసాలు లేవా, కేసీఆర్ చేసిన మోసాలు లేవా? మరి ఇలా బాల్క సుమన్ నియోజకవర్గం ఎందుకు వచ్చిండు? ఇలా గతంలో ఉన్న హోదాలు ఇక్కడ దోషి నీకు ఇస్తలేడు. ప్రజల పాలన ప్రజలలో ఉన్నాడు హోదాలు కాబట్టి ఇలా బాల్క సుమన్ ఇక్కడున్న సింగరేణిని దోచి నీ దగ్గర పెడతాడని చెప్పి ఇక్కడున్న గంగమ్మ తల్లిని ఉష్కెల లారీలతో దోచి నిన్ను పెట్టింది కాబట్టి బాల్క సుమన్ తీసుకుని వచ్చినావు. ఆ బానిసకు నువ్వు బానిసగా బతకకు, నీకు ఒక ఉన్న విలువను కాపాడుకో. రాజా రమేష్ గారు, మీరు దయచేసి ఒక డాక్టర్ హోదా నుంచి వచ్చినావు, నిన్ను కూడా మేము మాట్లాడడానికి ఆలోచించి మాట్లాడుతున్నాం. మరొక్కసారి ఇదే భాష నువ్వు మాట్లాడితే నేను నిజంగా ఈ మా రోడ్పై, మా మండలి దాటి మా నియోజకవర్గానికి పోలేవు. నువ్వు అక్కడనే ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తా. మరొక్కసారి నా ప్రభుత్వంపై, ప్రజల పాలనపై, ప్రజా ప్రభుత్వంపై, మా ముఖ్యమంత్రిపై, మా ఎమ్మెల్యేపై మాట్లాడితే మరొక్కసారి నేను రోడ్డుపై తిరగని అని చెప్పి రాజా రమేష్ గారికి, బాల్క సుమన్కి మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వివేకన్న నాయకత్వం, వివేకన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తూ, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నూరులో, జైపూర్లో మరి నిరసన అనేటువంటిది ఒక భ్రమ. అంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నామని గుర్తు చేయడానికి వాళ్ళ భ్రమను పడుతూ ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప వాళ్ళు మరి ప్రజల పట్ల, మరి రైతుల పట్ల వాళ్ళకి ఏ చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాబట్టే మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మరి ఎట్ ఏ టైం కాంగ్రెస్ పార్టీది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేసినాము. మరి ఇంకా ఏమైనా మరి గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం తీసుకున్నట్టు ఉన్నాయి కాబట్టి ఎవరైనా రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అవకతవకలు ఫ్యామిలీ కుటుంబం ఉంటే వాటిని కూడా దశల వారు తీసుకొని చేయడానికి ముందుకు పోతున్నారు తప్ప మీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు. మీరు అసలు ఏం జరుగుతుంది అనేది చూడకుండా మరి అదిగో తోక అంటే ఇదిగో పులి అనే భ్రమలో మీరు మాట్లాడుతున్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నారు. రాజా రమేష్, నువ్వు గుర్తుంచుకోవాలి, నీకు కాంగ్రెస్ పార్టీ ఓనమాలు నేర్చుకున్నావు. మరి ఓనమాలు నేర్చుకుని ప్రెస్ స్టేషన్లో ఇక్కడ ఏదో ఒక్కరికి వచ్చిన 2 నెలల టికెట్ రాలేదన్న భ్రమతోటి పోయి అక్కడ ఒక ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కేసీఆర్కు బానిస లెక్క ఉండి పనిచేస్తున్నావు, ఆ మాజీ ఎమ్మెల్యేకు నువ్వు బానిసగా ఉండి ఇవాళ ఇక్కడ పనులు చేస్తున్నావు. ఆ బానిసగా ఉండి ఆ బానిస బతుకులో నువ్వు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టి అక్కడ ఇక్కడ ఏదో ప్రకటనలు పలుకుతున్నావు తప్ప నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన పోరాడండి. మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రైతులకు ఎకరానికి 15,000 అనేది దశల వారీగా దానికి ప్రణాళిక రచించడం జరిగింది. మేము 12,000 రూపాయలు ఇస్తా అన్నది ఏంటిది? భూమి లేని రైతులకు 12,000 రూపాయలు ఇవ్వడానికి అదొక ప్రణాళిక జరుగుతుంది. దానిలో భాగంగా రైతులకు ఎకరానికి 15,000 అనేటువంటిది 7,500 7,500 చొప్పున దానికి కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది. దానికి కూడా ప్రణాళికలు
జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా జన్నారం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ప్రస్తుతం 12,000 రూపాయలు ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జన్నారం మండల కేంద్రంలో వరంగల్ డిక్లరేషన్ ప్రతులను పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నేతలు తగలబెట్టారు. సోమవారం ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బి జాన్సన్ నాయక్ ఆదేశానుసారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గుర్రం రాజారాం రెడ్డి, సుల్వ జనార్దన్, మండల నాయకులు ఫజల్ ఖాన్, సిటిమల భరత్, మున్వర్, జాడి గంగాధర్, నర్సాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభుదాస్, జంగన్ రవి, భరత్ నాయక్, రాగుల శంకర్, రాములు, వరుణ్, సాయి, సోషల్ మీడియా, జునుగురు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.